కందిచారు, ఉడికించిన కందులు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, జీలకర్ర, చింతపండు నానబెట్టాలి. నూనె. ఉడికించిన కందుల్లోంచి చారును ఒక గిన్నెలోకి తీసుకొని ఆ చారులో ఉడికించిన కందుల ఆ కంది చారులో నానబెట్టిన చింతపండు రసాన్ని కూడా కలుపుకోవాలి. సరిపడేంత పులుపు సరిపడేంతగా నానబెట్టిన చింతపండు సరిపోతుందండి. నిమ్మకాయ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. సరిపడేంత పులుపు సరిపడేంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన ఉడికించిన కందులను కప్పు తీసుకొని ఆ కప్పు కందులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పిండిని ఇక చారులో కలుపుకోవాలి. కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడేంత కారం, ఒక చెంచా కారం, ఈ చారుకి సరిపడేంత చెంచా కారము, చెంచా పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడేంత వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ చారుని 15 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఈ చారుని 15 నిమిషాల పాటు పొయ్యి మీద 15 నిమిషాల పాటు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా మరిగించాలి. కారం తక్కువ ఉందండి. మాకు కారం సరిపోలేదు, అందుకని మళ్ళీ యాడ్ చేస్తాను. ఈ సమయంలోనే కారం, పసుపు, చింతపండు రసం సరిపోయేంత సంపాడులో తీసుకోవాలి. దీన్ని స్టవ్ మీద దాదాపు 15 నిమిషాలు బాగా మరగనివ్వాలి ఈ చారుని. మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసామండి. చేసిన చారుని మరిగిన చారుని ఇప్పుడు చూపిస్తాము. ఇది ప్రిపేర్ చేయడం ఎలా అనేది చూపిస్తున్నాను. ముందు ఎలా చేయాలని. ఇది ఆల్రెడీ రెడీ చేసిన చారు అండి. దీనిని సగం పూర్తయిపోయింది. ఇంతటితో పూర్తయిపోయింది చారు చేయడము. ఆ తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. పోపుకి కావాల్సిన నూనె 2 చెంచాల నూనె, తాలింపు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలి, తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి పోపు వేసుకోవాలి. ఈ పోపు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ పోపు బాగా పోపు మంచిగా తాలింపు స్మెల్ వచ్చిందాక మంచి అరోమా వచ్చే వరకు ఉంచి ఆ తర్వాత పసుపు వేసి తర్వాత చారుని వేడి చేసిన ఈ మరిగించిన చారుని ఇందులో కలుపుకోవాలి. ఈ పోపులో మరిగించిన చారుని పోపులో కలుపుకుంటే వేడి కందిచారు రెడీ అయిందండి. ఈ కందిచారు అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. వేడిగా తినడానికి ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది.